బెండకాయ కర్రీ జిగురు లేకుండా వండాలంటే టమాటా వేస్తే సరిపోతుంది. చాలామంది పెరుగు వేస్తారండి, పెరుగు వేస్తే జిగురు లేకుండా ఉంటుందని. కానీ నేనైతే కనుక బెండకాయకి జిగురు లేకుండా చేయడానికి టమాటా వాడుతున్నాను. ఎక్కువ టమాటాలు అయితే వేయమండి. ముందుగా మనమైతే ఎక్కువగా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మినపప్పు వెల్లుల్లి వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ముందుగా కళాయిలో మినపప్పు వేయించుకున్నానండి. మినపప్పు వేసిన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ బాగా వేగుతున్నప్పుడు బెండకాయలు వేస్తాము. బెండకాయలు మనకు జిగురు లేకుండా బాగా రావాలంటే ఉదయం వండుతామంటే ఎర్లీ మార్నింగ్ కట్ చేసుకోవాలి, అదే సాయంత్రం వండుతామంటే ఉదయం కట్ చేసుకోవాలండి. అలాంటప్పుడు మనకు కొంచెం జిగురు తక్కువగా వస్తుంది. ఈ బెండకాయలు మనకి కొంచెం బాగా వేగింతట్టు పక్కకి వేస్తాము. మూత పెడుతుంటామండి, కానీ మధ్య మధ్యలో కలుపుతుండాలి. చూడండి, కొంచెం కూడా జిగురు అయితే లేదు. అలాగే బెండకాయలు ఉల్లిపాయలు అవి వేగుతుంటాయండి. వేగుతుంటే మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్తుంటాం, మళ్ళీ మూత పెట్టుకుంటాం, మళ్ళీ తీసుకెళ్తుంటామండి. ఫస్ట్ అయితే కనుక చక్కగా పెడుతుంది. చూడండి, కొంచెం కూడా జిగురు లేదండి. నేనైతే కనుక టమాటాలు నేను చూపించాను, కానీ నన్ను టమాటాలలో చేయలేదండి. ఒక టమాటాని గుండెగా కట్ చేసి వేస్తాను. ఎక్కువ టమాటా వేస్తే పులుపెట్టుకుంటుందండి, అందుకే తక్కువ టమాటాలను వేస్తాను. చాలామంది పెరుగు వేస్తారంటే పెరుగు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇదైతే కనుక చాలా బాగుంటుంది. తక్కువ వేసి మన టమాటా కూడా బాగా మగ్గాలండి. బాగా చిన్న టమాటా ఒకటి వేస్తాను. చూడండి, కొంచెం కూడా జిగురు లేదు. ఆయిల్ కూడా లేదు. నేను లేదని అనుకుంటున్నారని చూపిస్తున్నాను కదా, జిగురు లేదు, ఆయిల్ లేదండి. అలాగే వేగుతుంటుంది. సిమ్లోనే వేయించాలి. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా జిగురు మీద ఉండదండి. నేను ఎంత మెత్తగా కట్ చేసినా చూడండి, మధ్య మధ్యలో ఇలా వంచుకోవాలండి. వంచుకుంటే ఆ పులుపు తగిలి మనకి బెండకాయ అనేది అసలు జిగురు రాదండి. దాని టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటాలు అయితే మళ్ళీ చెప్తున్నానండి, టమాటాలు ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే పులుపులా వచ్చేసింది. జ్యూస్ కర్రీ ఉండేటప్పుడు కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తాము, అది కొంచెం వాటర్గా వస్తుంది. దీంట్లో ముందు కొంచెం ఉప్పు వేసుకుంటామండి. ఇంతవరకు అయితే నేను ఉప్పు అన్నది వేయలేదు. ఉప్పు వేస్తే నీరు వచ్చేసి చల్లగా అయ్యి జిగురు అనేది స్టార్ట్ అవుతుంది. బాగా ఉడికిన తర్వాతనే, బాగా వేయించిన తర్వాతనే మనం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి మళ్ళీ మొక్కలంటికి బాగా పట్టాలి కదా, మళ్ళీ మూత పెడుతుంటాం, తీసుకుంటాం, కలుపుకుంటాం, మూత పెడుతుంటాం, తీసుకుంటాం, కలుపుకుంటామండి. అలాగే ఆల్టర్నేటివ్గా ప్రొసీజర్ చేస్తూనే ఉండాలి. మనం కారం వేసే ముందు కొంచెం చెక్ చేసుకోవాలండి, బాగా ఉడికాయో లేదో. కారం వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. కారం వేసుకోకపోతే అలాంటప్పుడు ఎండుమిర్చి ఎక్కువ వేయాలండి, కారం గల ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే కనుక కారం వాడుతానండి. కొంచెం మసాలా గుండ కూడా వేయాలంటే వేయచ్చు. దాన్ని గరం మసాలా అయితే వేసుకోవచ్చు. గరం మసాలా వేస్తే దాని టేస్ట్ అనేది మారిపోతుందండి. నేను కారం అయితే వేస్తాను. కారం వేసి మళ్ళీ కలపాలి. అంటే ఉప్పు వేసి కారం కానీ ఎక్కువ టైం అయితే ఉండదండి. దీన్ని కూడా బాగా పట్టించాలి. కొంచెం మసాలా గుండు వేసుకుంటానండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రసం తోగకు వేసిన మసాలాను దీనికి కూడా వాడుతాను. అంటే జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్నీ కలిపి చేసుకుంటాను కదా. కొంచెం మెంతులు ఎక్కువేనండి, చాలా తక్కువ వేస్తాను. అవి కలిపి వేసిన మసాలా గండ వేసానండి. చూడండి ఎంత మంచి కలర్ అయితే వస్తుంది. అంటే అది వేస్తే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. అందులో ఫుడ్ కలర్ ఏం మిక్స్ చేయలేదు, కానీ మెంతులు అవన్నీ కొంచెం కలరిష్గా ఉంటాయి కదా, అందుకు అలా కొంచెం కలర్ వస్తుందండి, బాగుంటుంది. అందులో ఎండుమిర్చి కూడా వేస్తాను కాబట్టి మంచి కలర్. చూడండి, గ్రీన్గా మధ్య మధ్యలో ఎంత మంచి కలర్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.